ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తలపెట్టినటువంటి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, గోదావరి నీళ్లను పెన్నా బేసిన్ తరలించకపోయేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, దీన్ని మేము ఎట్టి పరిస్థితులలో ఆపి తీరుతామనేటువంటి మాట కానీ, ఆ సంజ్ఞ కానీ, ఆ గెస్చర్ కానీ మీ వైపు నుంచి ఈ సమంతా లేదు. అది మనం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నది. నీవు ఎంతసేపు మాట్లాడినా మళ్ళా కేసీఆర్ మీద, పోయిన ప్రభుత్వం మీద అదే మాట్లాడుతున్నావు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఈ తలంపును అడ్డుకునేదానికి నువ్వేం చేస్తావనే మాట ఎక్కడ మాట్లాడిను? నేను ఆపి తీరుతా అనేటువంటి మాట ఎందుకు వస్తలేదు నీ నోటి నుంచి? అది మేము ఇలా ప్రశ్నిస్తున్నాం. పాలమూరు కళలను నెరవేర్చే ప్రాజెక్టు, కరువును శాశ్వతంగా పారద్రోలే ప్రాజెక్టు, పాలమూరు, రంగారెడ్డి, నల్గొండకు మేలు చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి వాపసు పంపించింది. ఏది? నీటి కేటాయింపుల కారణంగా. మీరు చేయాల్సిన పని ఏంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది? సింహభాగం పూర్తయినటువంటి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ఆయనతో ఎంత మిగిలిందో దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు ఫలితం ఇవ్వాలి. అర్జెంటుగా దీనికి సంబంధించిన నీటి కేటాయింపుల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేయాలి తెలంగాణ ప్రభుత్వం. నీటి కేటాయింపులు లేని కారణంగా డిపిఆర్ను వాపసు పంపించింది కేంద్ర ప్రభుత్వం. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సిందేంది? పాలమూరుకు న్యాయం జరగాలంటే ఆ మిగిలినటువంటిది కంప్లీట్ చేసి మేము నీళ్ళు ఇచ్చుకునేది ఉంది, దబ్బున మా పని కంప్లీట్ చేయండి అని డిమాండ్ చేయాలి. నీటి కేటాయింపుల విషయంలో ఈ డిమాండ్ చేయట్లేదు, ఇది కోరట్లేదు. అందుకే నేను మొదట్లో చెప్పిన తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటుంటే మౌనంగా చూస్తూ కూర్చోవడంలోనే వీళ్ళకి ఆనందం ఎక్కువ ఉంది. కేసీఆర్ను తిట్టి, హరీష్ రావును తిట్టి, మురికి మాటలు లేఖి భాషలో మాట్లాడి, అది రేవంత్ రెడ్డికి అందంగా అనిపించవచ్చు ఆ భాష, కానీ ముఖ్యమంత్రి స్థాయికి, ముఖ్యమంత్రి స్థానానికి అందంగా అనిపించదు. 100 సార్లు చెప్పినా మళ్ళీ మీరు అదే మాట్లాడుతున్నారు. తీసేసి మాట్లాడి, ఎత్తేసి మాట్లాడి, అవహేళన చేసి మాట్లాడి, అవతలలో చిన్నగా చేసి మాట్లాడి, బూతులు మాట్లాడితే అవతలలో చిన్నగా గారు మాట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది, దర్పణం పడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కృష్ణానదిలో ఇదివరకే మోసపోయింది తెలంగాణ. అందుకోసమే మనం నీళ్లు అని కొట్లాడినాం. ఏ హక్కు, ఏ కేటాయింపులు లేకుండానే అవతల ప్రాంతానికి కృష్ణానది నీళ్లను వాళ్ళు పెన్నా బేసిన్కు తరలించకపోయినరు. దగ్గర 300 టీఎంసీలకు సంబంధించినటువంటి నీళ్లను అవతలకు తరలించకపోవడానికి అన్నీ చేసుకున్నారు. అధికారికంగా హక్కు ఉన్నటువంటిది, కేటాయింపులు ఉన్నటువంటిది ఒక తెలుగు గంగనే. అందుకోసమే మనం ఏర్పడ్డాం. తెలంగాణ పోరాటం వచ్చిందే నీళ్ళ కోసం. ఇదివరకే ఆల్రెడీ ప్రాజెక్టులు వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి, కట్టిన ప్రాజెక్టులను ఇప్పుడు తీసేయలేము కాబట్టి నీటి కేటాయింపులు జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు ఉన్న కేటాయింపులలో వాటికి ఎట్లా చేసుకుంటారు. అది రెండోసారి మళ్ళీ మనం మోసపోవద్దు. గోదావరి నీళ్ళ ద్వారా మళ్ళీ అదే కృష్ణా బేసిన్కు నీళ్లు తరలించేటువంటి దీనికి ఇది తెలంగాణ ఇలా బాధపడుతున్నటువంటి అంశం. ఇది ఒకసారి మోసపోయినాం ఆల్రెడీ. కృష్ణాలో నీళ్లు లేవు. ఇలా రేపు శాశ్వత కేటాయింపులు రేపు జరిగినా ఆ కేటాయింపుల మేరకు అవతల వాళ్ళు కట్టుకున్న ప్రాజెక్టులు, యువతల మనం కట్టుకున్నటువంటి ప్రాజెక్టులు ఈ నీటిని వాడుకునే క్రమంలో చాలా ఇబ్బందులు వస్తాయి. భవిష్యత్తులో తరుగుంటుంది, షార్ట్ ఫాల్ ఉంటుంది, డెఫిసిట్ ఉంటుంది వాటర్కి. మనకే అవసరమైతే తెలంగాణలోనే ఎక్కడ తరువు ఉందో, ఎక్కడ డెఫిసిట్ ఉందో, ఏ ప్రాంతంలో నీటి కరువు వస్తుందో, భవిష్యత్తులో కూడా నీళ్ళు ఉండంగా కూడా తరుగుదల ఉంటుందో అటువంటి ప్రాంతాలకు అవసరమైతే ఇది కాళేశ్వరం నీళ్ళని కూడా తీసుకోవాలన్న ముందు చూపు కేసీఆర్కి ఉంది. మాకు ఆ తలంపు ఉంది. అది ఇడిచిపెట్టి ఈ ఉన్న నీళ్ళని అవతలకి తీసుకొని పోతుంటే గతంలో కేసీఆర్ మాట్లాడిండు, చంద్రబాబును పిలిచి దావత్ ఇచ్చిండు, జగన్ను పిలిచి దావత్ ఇచ్చిండు, రాయలసీమ రత్నావల్లసీమ చేస్తానని మా మీద నెపము. ఎందుకు చెప్పిండు కేసీఆర్? చెప్పిండు, ఇలా చెప్తాడు, రేపు కూడా చెప్తాడు బరాబర్కి. ఎందుకు చెప్తాడు, ఏం చెప్తాడు కేసీఆర్? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు నెరవేరినాక, ప్రాథమికంగా మా ప్రయోజనం నెరవేరినాక, మా ఆకలి తీరినాక, మా దప్పు తీరినాక, మా సాగుబడి ఏలినాక తప్పకుండా మిగిలిన నీళ్లు ఇతర క్షామపీడిత ప్రాంతాలకు పోవాల్సిందే. రాయలసీమ ప్రజలకు కూడా న్యాయం జరగాల్సిందే. ఇది ఆనాడు, నేడు, రేపైనా మేము ఇది మాట్లాడతాం. దీనికి కట్టుబడి ఉన్నాం మేము. నువ్వు తెలంగాణను గాలికి వదిలేసి అవతలకు సాయం చేసేటువంటి విధంగా నువ్వు మాట్లాడతావు. రోజు తెలంగాణను తేలిక చేసి మాట్లాడతావు. 10 ఏళ్ళ తెలంగాణను అవమానించి మాట్లాడుతావు. కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడున్నాయి నాకు అర్థం కాదు. ఇది తమాషాగా ఉంది. తెలంగాణనే లేకపోతే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లయితావు? తెల్లారితే పొద్దుముక్తే కేసీఆర్ను తిట్టడమేనా పనికి మాలిన భాషతోనా? అది కూడా
వయసు, అనుభవం, దక్షత ఇవేవి పరిగణలోకి రావు. అంత హేళన చేసి అంత కడుపులో తీవ్రమైన విషయంతో మాట్లాడితే కానీ నీకు అది తృప్తి జరగదా? ఎంత తీక్షణంగా గుచ్చి మాట్లాడితే అంత ఆనందపడేటట్లు. ఇది ఏం పద్ధతి? ఇది ఇదో రకమైన మానసిక రుగ్మతనే అనిపిస్తుంది, నాకు అర్థం కాదు.